కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తోటి కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ కాబోతున్నారు. ఇటీవల పార్టీ నేతలతో పాటు రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపైన సంచలన వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. పాత నేతలకు రిటైర్మెంట్ ఇచ్చి బయటకు పంపిస్తేనే రాష్ట్రంలో బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు రాజా సింగ్. పార్టీ అధికారంలోకి రావాలి అంటే పాత సామాను పడేయాల్సిందేనంటూ రాజా సింగ్ కమెంట్ చేశారు. తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త అధ్యక్షుడు వస్తున్నారని, అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్గానే ఉంటాడు అన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. సెంట్రల్ కమిటీనే అధ్యక్షుడిని నియమించాలని సూచించారు. ధర్మం గురించి పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజా సింగ్తో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మా ప్రతినిధి ఎలేందర్ మరింత సమాచారం ఇచ్చేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, ఉజ్జగించడానికి ఆయన దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలనుకుంటున్నారా? ఎందుకు బండి సంజయ్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి మరి ఈ భేటీలో పార్టిసిపేట్ చేయడానికి కారణం? ఇటు బండి సంజయ్ ఒకరైతే రాజా సింగ్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ లోకల్ బాడీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. ఎంఐఎంతో పోటీగా బీజేపీ క్యాండిడేట్ని నిలబెట్టింది గౌతమ్ రామ్ని. అయితే ఈ అంశంలో తనతో చర్చించకుండా, ఎలాంటి డిస్కషన్ లేకుండానే అభ్యర్థిని ఎంపిక చేశారనే అంశాలకు సంబంధించి రాజా సింగ్ ముందు నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క అంశమే కాదు, ఎప్పటికైనా పార్టీలో ఏదైనా అసంతృప్తి ఉంటే వెంటనే స్టేట్మెంట్ బయటికి రిలీజ్ చేసేటువంటి రాజా సింగ్ని ఇప్పుడున్నటువంటి ఎన్నికలు, ఇప్పుడు పోలింగ్కి వెళ్లాల్సిన సమయం 24న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరిది కూడా కీలకమైనటువంటి ఓట్ షేర్ కంపల్సరీగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో రాజా సింగ్ ఇప్పటికే గౌతమ్ రావు ఎంపికను, అంటే అభ్యర్థి ఎంపికను ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి రాజా సింగ్ ఇలాంటి తరుణంలో ఓటింగ్కి వెళ్ళేటువంటి సమయంలో ఎట్లాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు బీజేపీ అధిష్టానం బుజ్జగింపు చర్యలకు రెడీ అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకే లైన్లో ఉన్నారు ఇద్దరు కూడా, బండి సంజయ్ కావచ్చు, రాజా సింగ్ కావచ్చు, ఇద్దరు కూడా ఒకే లైన్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి నేతల్ని బండి సంజయ్ లాంటి వ్యక్తి మాట్లాడి సంధి కూర్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో బండి సంజయ్ ఇక్కడికి రానున్నారు. గౌతమ్ రావు ఎంపికతో పాటుగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పటికప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక విషయానికి క్లారిటీ తీసుకొని దాంతో పాటుగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీల విషయంలో కూడా బండి సంజయ్ ఇటు రాజా సింగ్ ఒక హామీ కావచ్చు, లేకపోతే ఒక అష్యూరెన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇటు అధ్యక్ష ఎంపిక కూడా అనౌన్స్మెంట్ జరగాల్సి ఉంది. సో ఇలాంటి తరుణంలో కీలక కామెంట్స్ చేశారు రాజా సింగ్. ఎంపికకు సంబంధించినటువంటి కీలక కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇష్యూ వచ్చినా కూడా మరోసారి ఇట్లాంటి బహిరంగ కామెంట్స్ చేయకుండా ఉండేందుకు ఒక రకంగా ఒక దిశానిర్దేశం చేయడానికి కావచ్చు, కలిసికట్టుగా పనిచేయాలి అని ముందుకెళ్దాము అనే అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు ఈ సంధి అంశం అనేది డిస్కషన్ చేయడానికి కూడా బండి సంజయ్ రాజా సింగ్ దగ్గరికి వస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఓవరాల్గా ఇలాంటి స్టేట్మెంట్స్ కలిసికట్టుగా మళ్ళోసారి ముందుకు రాకుండా ఉండేందుకు, అదేవిధంగా ఎన్నికల సమయంలో రాజా సింగ్ ఓటు ఎటు వెళ్తుందో అన్న ఒక అయోమయం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు బండి సంజయ్ ఇటు చర్చించేందుకు రాజా సింగ్ ఇంటికి వద్దకు వస్తున్నారు. ప్రస్తుతం మనం ఆకాష్పూర్లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వాళ్ళు ఈ మీటింగ్ చర్చించుకొని ఉమ్మడి ప్రెస్ మీట్ అయితే పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. టీవీ9 వరుస కథనాలతో కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఈ నెల 8, 9న జరిగిన వరుస ఘటనలపై ఆరా తీశారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం. ఎక్సైజ్ శాఖలో ప్రక్షాళన అవసరమని సీఎం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కల్తీ కల్లు తాగి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 100 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. 27 మంది నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే 4గురిని అరెస్ట్ కూడా చేశారు. కల్తీ కల్లును ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా పంపించారు ఎక్సైజ్ అధికారులు. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రభాకర్, ఈ సమీక్షలో సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అండ్ ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఏం చెప్తున్నారు అధికారులు? రైట్, ఎక్సైజ్ శాఖకు సంబంధించి సీఎం చాలా కీలకమైన రివ్యూని అయితే ఈరోజు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఈ రివ్యూ జరిగింది. దీంట్లో ఎక్సైజ్ పాలసీతో పాటుగా కొత్త బ్రాండ్లు, కొత్త బీర్ బ్రాండ్లను తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతులు ఇవ్వడంతో పాటుగా ప్రధానంగా గత 2-3 రోజులుగా
చాలా వివాదాస్పదమైన కల్తీ కల్లు వ్యవహారం పైన కూడా సీఎం స్పందించారు. సో దానిలో భాగంగానే దాని గురించి కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఎన్నిసార్లు చెప్పినా అంటే ఇప్పటికే డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా ఉండాలి అనేది సీఎం మొదటి నుంచి కూడా చెప్తున్నారు. తన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏకంగా అవసరమైతే ప్రైవేట్ ప్రకటనలో కూడా దీన్ని మెన్షన్ చేయాలని కూడా చెప్పారు. అయినా కూడా ఎక్సైజ్ శాఖ చాలా నిద్రలో ఉంది, నిద్రమత్తులో ఉంది. కనీసం ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్షన్ జరగట్లేదు. కల్తీ కల్లు మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతుంటే కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కల్తీ కల్లు ఇక్కడికి కల్తీ కల్లుకు సంబంధించిన మత్తు పదార్థాలు వస్తూ ఉంటే ఎందుకు అడ్డుకట్ట వేయట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఎక్సైజ్ కమిషనర్ అసలు ఇంత పెద్ద సంఘటన జరిగినా కనీసం ఫీల్డ్లోకి వెళ్ళలేదు అనేది కూడా ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తుంది. కమిషనర్ కనీసం మానిటరింగ్ చేయకపోవడం వల్లనే ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్ మీద తోసేయడం వల్ల ఇదంతా జరిగిందన్నట్టుగా అధికారులు కూడా, కింది స్థాయి అధికారులు కూడా చెప్పారు. కింది స్థాయి నుంచి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను కూడా తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎందుకు 100 మందికి పైగా ఒకేసారి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అయినా కూడా కనీసం ఎప్పుడైనా సంఘటనలు జరిగినప్పుడు ఎక్సైజ్ కమిషనర్గా ఉన్నవారు ఎవరైనా కూడా దానికి సంబంధించి రివ్యూ చేస్తారు వెంబటే, లేకపోతే దానిపైన చర్యలపైన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ నుంచి ఏ విధమైన సమాధానం కానీ, ఏ విధమైన అది కానీ ప్రకటన కానీ లేదు. సో ఇంత నిర్లక్ష్యం ఎందుకు అనేది అయితే అది సీఎం దృష్టికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. సో సీఎం కూడా ఇది వరకు సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే అవసరమైతే చర్యలు తప్పవని అన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఎక్సైజ్ శాఖను పూర్తి స్థాయిలో రీవ్యాంప్ చేయాలి అనేది కూడా డెసిషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ఏఈఎస్, ఈఎస్లు చాలా వరకు లాంగ్ స్టాండింగ్లో ఉన్నారు. చాలా ఎక్కడి ప్లేస్లో అయితే ఉన్నారో అక్కడే ఉన్నారు. దానివల్ల ఈ కల్తీ కల్లు మాఫియాతో కొల్లుడైపోతున్నారు అనేది కూడా ఒక రకమైన ప్రచారం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనికోసం అయితే చర్యలు సిద్ధం చేస్తుంది. ఎందుకంటే చాలా పర్టికులర్గా ఉన్నారు సీఎం కూడా. డ్రగ్స్ విషయంలో కానీ, మత్తు పదార్థాల విషయంలో కానీ చాలా పర్టికులర్గా ఉన్నారు. ముందు నుంచి కూడా దీనిపైన క్యాంపెయిన్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి కొన్ని మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, ట్రైబల్ ఏరియాస్ ఉన్న నేపథ్యంలో సో వాటిపైన కూడా స్పెషల్ ఫోకస్ చేయాలని సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఇక సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం రాష్ట్రపతికి డెడ్ లైన్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని రాష్ట్ర గవర్నర్ తన దగ్గరే ఆపి ఉంచడంపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పు వెలువడింది. బిల్లుల్ని ఆపి ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ దేశ చరిత్రలో ఎన్నడూ జరిగిన విధంగా తమిళనాడు సర్కార్ ఆమోదించిన 10 బిల్లుల్ని గవర్నర్, రాష్ట్రపతి అనుమతి లేకుండానే ఆమోదం పొందినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లుని మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమే అంటూ తీర్పునిచ్చింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ గవర్నర్ అలా చేయని పక్షంలో ఆయన చర్యలపై కోర్టులో న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది. అలాగే రెండోసారి సమర్పించిన బిల్లుని రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్కు లేదని తెలిపింది. బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. గోపీకృష్ణ, ఏ పరిణామాల నేపథ్యంలో సుప్రీం ఈ తీర్పునిచ్చింది, ఇంకా ఏం చెప్పింది? ఒక చారిత్రాత్మక తీర్పుగా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని, అలాగే గవర్నర్, రాష్ట్రపతి అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఇటు చట్టసభలు చేసిన బిల్లుల్ని త్వరితగతిన ఆమోదించే దిశగా ఈ తీర్పును మనం చూడాల్సి ఉంటుంది. ఈ తీర్పు ఇటు ఏప్రిల్ 8వ తేదీనే సుప్రీంకోర్టు జస్టిస్ జేబీ పార్దీవాలా ధర్మాసనం వెలువరించడం జరిగింది. ఈ తీర్పు కాపీని ఈరోజు అప్లోడ్ చేశారు. ఈ తీర్పు కాపీని గవర్నర్లు అలాగే రాష్ట్ర హైకోర్టులకు కూడా సుప్రీంకోర్టు పంపించడం జరిగింది. ప్రధానంగా తమిళనాడులో 2020 సంవత్సరం నుంచి కూడా స్టాలిన్ ప్రభుత్వం చేసిన చట్టాలకు సంబంధించి అసెంబ్లీలో ఆమోదం పొందిన 10 బిల్లులు ఇటు గవర్నర్కు పంపిస్తే వాటిని ఆమోదించకుండా ఆయన వద్దే గవర్నర్ రవి పెండింగ్లో ఉంచడం జరిగింది. దానిపైన 2023లో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపైన సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే హక్కు గవర్నర్కి అలాగే ఇటు రాష్ట్రపతికి లేదు. ఆ బిల్లులు ఒకవేళ రాజ్యాంగ విరుద్ధమైతే అది అవునా కాదా అన్నది కూడా సుప్రీంకోర్టే డిసైడ్ చేస్తుంది అన్న విషయాల్ని తీర్పులో స్పష్టం చేయడం జరిగింది. ఆర్టికల్ 201 ప్రకారం ఇటు గవర్నర్ ఏదైనా బిల్లుని తన వద్ద హోల్డ్ చేసే అధికారం 1 నెల మాత్రమే ఉంది. 1 నెల తర్వాత ఖచ్చితంగా దాన్ని రాష్ట్రపతికి రిఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రపతి కూడా ఆర్టికల్ 143 ప్రకారం తన వద్దకు వచ్చిన బిల్లులు ఏవైనా కానీ 3 నెలల్లోగా ఖచ్చితంగా ఆమోదించాలి. వాటిని
హోల్డ్ చేసే అధికారం రాష్ట్రపతికి కూడా లేదు. అలాగే రాష్ట్రపతి రాజ్యాంగ విరుద్ధమని భావిస్తే కనుక దాన్ని సుప్రీంకోర్టుకి రిఫర్ చేయాలి. అది సుప్రీంకోర్టు ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమా కాదా ఏంటి అనేది సుప్రీంకోర్టు తేలుస్తుంది అనేది ఈ తీర్పు సారాంశం. సో ఓవరాల్గా ప్రజాస్వామ్య తీర్పుని బలపరుస్తూ ముఖ్యంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చట్టసభలకు వచ్చిన తర్వాత ప్రజల ప్రయోజనార్థం చేసే చట్టాలని గవర్నర్ వారికి ఉన్న విచక్షణాధికారాల నిమిత్తం శాశ్వతంగా హోల్డ్లో పెట్టలేరు. ఈ అవి ఆ బిల్లులు ఆమోదం పొందకుండా వాటిని హోల్డ్ చేసి చట్టరూపం దాల్చకుండా ఆపలేరు. ఒకవేళ అది అలా చేస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అలాగే ఈ అధికార దుర్వినియోగం వారికి ఉన్న విచక్షణాధికారాలను దుర్వినియోగం చేయకుండా ఉండే దిశగా ఈ తీర్పుని మనం పరిగణించాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది కేవలం తమిళనాడుకే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హైకోర్టులకు అన్ని రాష్ట్రాల గవర్నర్లకు కూడా పంపించిన నేపథ్యంలో ఆయా రాష్ట్ర అసెంబ్లీలు చేసిన ఆమోదించిన బిల్లుల్ని త్వరితగతిన ఆమోదించే దిశగా సుప్రీంకోర్టు తీర్పును మనం ఈరోజు పరిగణించాల్సి ఉంటుంది. రైట్ కృష్ణ. లో ఫోర్త్ టాపిక్ చూద్దాం. జీవీఎంసీలో పొలిటికల్ కాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మేయర్పై అవిశ్వాసానికి టైం దగ్గర పడే కొద్దీ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వ్యూహాలతో కూటమి వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. అవిశ్వాసానికి అవసరమైన బలాన్ని పెంచుకోవడంతో పాటు ఉన్నవారు చేజారిపోకుండా కూటమి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంటే కూటమిని ధీటుగా ఎదుర్కొని అవిశ్వాసం వీగిపోయేలా చేయాలన్న ప్లాన్తో ఉంది వైసీపీ. ఇటు విశాఖలో ఓ హోటల్లో కూటమి నేతలు గంటల కొద్దీ సమావేశమయ్యారు. వైసీపీ నుంచి మరింత మంది కార్పొరేటర్లని చేర్చుకునేలా వ్యూహాలు రచించారు. అందులో భాగంగానే వైసీపీ కార్పొరేటర్ వంశీరెడ్డి కూటమికి టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తామెవరిని బలవంతంగా చేర్చుకోవడం లేదని, వైసీపీలో తట్టుకోలేకే తమతో కలుస్తున్నారని చెప్తున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఇక కూటమికి ధీటుగా పావులు కదుపుతోంది వైసీపీ. ఇప్పటికే తమ కార్పొరేటర్లని బెంగళూరు తరలించి అక్కడి నుంచి శ్రీలంక సహా 3 చోట్ల వేర్వేరుగా క్యాంపులు పెట్టింది. అంతేకాదు కూటమి వైపు వెళ్లిన తమ కార్పొరేటర్లని తిరిగి రప్పించేలా వ్యూహాలు కూడా రచిస్తోంది. ఇక జీవీఎంసీలో మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం సంఖ్య 111 మంది. మేయర్పై అవిశ్వాసం నెగ్గాలంటే 2/3 మద్దతు కావాలి. అంటే 74 మంది సభ్యులు మద్దతు తెలిపితే అవిశ్వాసం నెగ్గినట్టే. అయితే 34 మంది కార్పొరేటర్లు తమతో ఉన్నారంటోంది వైసీపీ. ఇటు కూటమి కూడా మ్యాజిక్ ఫిగర్ దాటేశామని చెబుతోంది. మొత్తంగా ఈ క్యాంపు పాలిటిక్స్ లో ఎవరిది పై చెయ్యి అనేది తెలియాలంటే ఈ నెల 19 వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా సిద్ధంగా ఉన్నారు. కాజా, ఈ సమ్మర్ హీట్కు తగ్గట్టుగానే జీవీఎంసీ రాజకీయం మరింత హీట్ కాకపుట్టిస్తుంది. ఎందుకంటే ఈ నెల 19న మేయర్పై అవిశ్వాసానికి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కార్పొరేటర్లందరికీ కూడా సభ్యులతో సహా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఈ రాజకీయం మరింత ఊపందుకుంది. ఇప్పటికే బెంగళూరులో ఉన్న వైసీపీ కార్పొరేటర్ల బృందం ఒక్కసారిగా క్యాంపు మార్చింది. ఎందుకంటే కూటమి మరింత మందిని గేలం వేసి తమ వైపు వైసీపీ కార్పొరేటర్లు తిప్పుకొని మరింత బలాన్ని పుంజుకొని ఈ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతుంది. స్వయాన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు వెలగపూడి ఎమ్మెల్యే రామకృష్ణ బాబు, దీంతోపాటు ఎమ్మెల్యే జనసేన వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్తో ప్రత్యేకంగా ఒక హోటల్లో సమావేశమై ఎవరెవరైతే ఇంకా వైసీపీ క్యాంపుకు వెళ్లకుండా విశాఖలోనే ఇంకా వ్యక్తిగతంగానో పర్సనల్ పనుల కారణంగానే ఉండిపోయారు వారిని గేలం వేసే పనులు ఉన్నారు. ఇందులో భాగంగానే గత రాత్రి మాజీ ఎమ్మెల్యే తనయుడు తిప్పల వంశీరెడ్డిని కూడా కలిసి అతనికి తమ వైపు రావాల్సిందిగా ఒక ఆఫర్ కూడా ఇచ్చినట్టు విజువల్స్ రూపంలో మనకి స్వయంగా కనిపించాయి. అయితే ఈ నేపథ్యంలోని వంశీ అటువైపు కూటమి వైపు మద్దతుస్తాడా ఇంకా వైసీపీలో ఉంటాడా అనేది ఆసక్తి రేగింది. మరోవైపు ఇప్పటికే దాదాపుగా 72 మంది వరకు బలం ఉందని కూటమి నేతలు చెప్తున్నారు. ఇంకా మరో ఇద్దరు తమ వైపు వస్తే మ్యాజిక్ ఫిగర్కి దాటొచ్చు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు ఈ కూటమి నేతలు. ఇంకా మంత్రాలు అయితే కొనసాగిస్తున్నారు. ఎవరైతే ఇంకా వైసీపీ వైపు అసంతృప్తిగా ఉన్నారో, ఇంకా విశాఖలోనే ఇంకా వైసీపీ క్యాంపుకు వెళ్లకుండా ఉన్నారో వారిని క్యాచ్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు వైసీపీ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పేలా ఈ రాజకీయాన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే అక్కడ బెంగళూరు నుంచి క్యాంపు శ్రీలంకకు, దీంతోపాటు 3 చోట్ల శిబిరాలను వేరువేరుగా పెట్టింది. దీంతోపాటు తమ వైపు నుంచి మరింత మంది జారిపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తమదైన శైలిలో రాజకీయం నడుపుతుంది. అయితే మరోవైపు కూటమి వైపు కొంతమంది అంటే ఈ మేయర్, డిప్యూటీ మేయర్ ఒక విధంగా పీలా శ్రీనివాస్కు అధిష్టానం ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ తనకే కేటాయిస్తారని చెప్పినప్పటికీ ఆ తర్వాత డిప్యూటీ మేయర్ విషయంలో కూటమిలో కూడా ఇప్పుడు పోటీ నెలకొంది. ఒకవైపు జనసేన సభ్యులు కూడా తమకు కూడా డిప్యూటీ మేయర్ కావాలని ఒక
ప్రతిపాదన కూడా చాలామంది పెట్టిన నేపథ్యంలో ఇప్పటివరకు క్యాంపుకు దూరంగా ఉండాలనుకున్న జనసేన కార్పొరేటర్లను కూడా ఇప్పుడు తమ వైపు నుంచి మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళిపోతారా అన్న కోణంలో కూడా ఇప్పుడు నేతలు కూడా నేతలు ఆలోచించి వాళ్ళు కూడా జనసేన నేతలను కూడా కార్పొరేటర్లను కూడా మలేషియా క్యాంపుకు పంపిస్తారు. 2 విడతల్లో దాదాపుగా 26 + 12 38 మందిని ఇప్పటికే క్యాంపుకు తరలించారు. ఇంకా దాదాపుగా 30 మంది వరకు ఇంకా విశాఖలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక చోట కూడగట్టి 19వ తేదీ వరకు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చెద్దరిపోకుండా ఉండేందుకు ఇటువైపు కూటమి నేతలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా తమదైన శైలిలో పావులు కలుపుతుంది. మొత్తం మీద ఈ మేయర్ పీఠం విషయంలో ప్రధానంగా సిపిఐ సిపిఎం ఇద్దరు సభ్యులు ఒక్కొక్కరు ఉన్నారు. వారి నిర్ణయమే కీలకంగా మారనుంది. మొత్తం మీద 19 వరకు ఈ రాజకీయం ఏ విధంగా వెళ్తుందో వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ కాజా.